హలో గైస్, ఈ వీడియో కంప్లీట్లీ రాంగ్ ఉంటుంది. దీంట్లో నేను 100% సంథింగ్ రియల్ మాట్లాడాలనుకుంటున్నా. లైక్ డైలీ వ్లాగింగ్స్ చాలామంది మేబీ చేస్తుండొచ్చు, కాకపోతే ఈ రియల్ డౌన్ సైడ్ అనేది ఎవరు చెప్పరు, చూపించరు. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ డైలీ వ్లాగింగ్ డౌన్ సైడ్. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే, బికాస్ మన లైఫ్లో ప్రతిరోజు ఎగ్జైటింగ్గా, అడ్వెంచరస్గా, ఇంట్రెస్టింగ్ ఉండదు కదా, ఎంటర్టైనింగ్ ఉండదు. వి విల్ ఆల్సో హ్యావ్ బోరింగ్ డేస్. అలాంటి బోరింగ్ డేస్లో కూడా నువ్వు కంపల్సరీ ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇప్పుడు నువ్వు నార్మల్గా చెప్తున్నా, ఇప్పుడు ఏం చేయకుండా మనం దగ్గర కూర్చొని బెడ్ మీద పడుకొని లేకపోతే సోఫాలో కూర్చొని మూవీ చూసుకుంటుంటే అది మనం అంటే కంటెంట్ ఏం చూపించలేవు కదా నువ్వు. సో యూ నీడ్ టు ఎవ్రీ డే నువ్వు ఏదో ఒకటి చేస్తుండాలి. ఒక ప్లేస్కి వెళ్తావా, లేకపోతే అట్లీస్ట్ కాఫీ తాగడానికి వెళ్తావా, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తావా, లేకపోతే ఏదైనా నీకు తెలిసిన దాని గురించి మాట్లాడతావా, నీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతావా, ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ. అండ్ నిజం చెప్తున్నా, ఈ డైలీ బ్లాగింగ్ చాలామందికి చాలా సింపుల్, ఏంటి నువ్వు డైలీ ఏం చేస్తావో చూపిస్తావా అని అనిపిస్తుంది. సరే, మీరు చెప్పేది కరెక్టే. కాకపోతే ఒక రోజు 2 రోజులు మా అంటే ఒక 5 రోజులు చూపించడం చాలా ఈజీ అనిపిస్తుంది, పాసిబులే అది. కాకపోతే ప్రతిరోజు డైలీ బ్లాగ్స్ చేయడం అనేది నిజం చెప్తున్నా అది చాలా చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజమౌళి అంత పెద్ద ఆయనతో నేను అసలు పోల్చుకుంటలే. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన ఒక మంచి మూవీ తీయడానికి ఒక 2 years 3 years వేరే ఏ డైరెక్టర్ అయినా మంచి టైం తీసుకుంటారు, మంచి క్వాలిటీ బయటకు తీసుకొస్తారు. ఓకే, బట్ నాకు తెలిసి అయితే నేనేమనుకుంటున్నా అంటే ఐ మీన్ అలాంటి డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే వాళ్ళతో నేను వాళ్ళ వర్క్తో కంపేర్ చేయట్లే, డిసిప్లిన్ అంటున్నా. ఆ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్ ఇప్పుడు వాళ్ళు 2 years వరకు ఎలాంటి మనీ ఎర్న్ చేయకుండా జస్ట్ డబ్బులు పెట్టి మూవీలో డబ్బులు పెడుతూనే ఉంటారు. లాస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అదొక నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్ అసలు. రాజమౌళి అలాంటి వాళ్ళది 2 years 3 years వర్క్ చేసి మూవీ సక్సెస్ కాకపోతే వాళ్ళ లైఫ్ అంటే ఐ మీన్ ఎట్లుంటుంది, ఆ రిగ్రెట్ ఎట్లుంటుంది. సో అలాగే సేమ్ ఆ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ మనకు డైలీ వ్లాగింగ్లో ఉండాలన్నమాట. బికాజ్ మీరే అర్థం చేసుకోండి, పొద్దున్నే లేచి మీరు ఏం చేయకుండా దగ్గర కూర్చుంటే, లేకపోతే లిటరలీ అంటే సింప్లీ మీ వర్క్ మీరు చేసుకుంటుంటే ఎలాంటి వీడియోస్ మీరు చేయగలుగుతారు? డైలీ వ్లాగ్స్ ఎలాంటి వీడియోస్ చేయలేరు. మీరు ఏదో ఒకటి చేయాలి. లైక్ బయటికి వెళ్ళి నేను చెప్పినట్టు కాఫీ తాగడము, లేకపోతే ఏదైనా ఫ్రెండ్ని కలవడము, బయటికి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళడము, లేకపోతే సంథింగ్ ఏదైనా యూనిక్గా ఏదైనా ఎంటర్టైనింగ్గా చూపించడము, లేకపోతే మీరు చేసే వర్క్ని ఒక డిఫరెంట్ వేలో చూపించడము, మళ్ళీ ప్రతిరోజు ఇది రైట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మన ఆడియన్స్కి బోర్ కొట్టొద్దు, ఎంటర్టైనింగ్ ఉండాలి అండ్ కొత్తగా ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ డిసిప్లిన్గా ఉండాలి. డైలీ వ్లాగింగ్ అంటే ఆషామాషి విషయాలు కాదు. బికాస్ ఒకరోజు మనకు వీడియోస్ చేయబుద్ధి కాదు, బోరింగ్ అనిపిస్తుంది, పడుకోబుద్ధి అవుతుంది, అసలు ఏం పని చేయబుద్ధి కాదు రైట్. అలాంటప్పుడు కూడా మీరు లేచి ఏదో ఒకటి చేయాలన్నమాట. లిటరల్లీ ఇప్పుడు ఈ 35+ days నుంచి నాకు ఒక 25 days మంచి అంటే లైక్ కంటెంట్ ఈజీగా నేను క్రియేట్ చేసిన. బట్ ఒక రిమైనింగ్ ఒక మేబీ లైక్ ఒక 10 days అనుకుంటా. 10 days అంతేం కాదులే కానీ ఒక 30 days అనుకోండి కంఫర్టబుల్గా క్రియేట్ చేసిన. బట్ ఇంకొక 5-6 days 5 days ప్లస్ నాకు చాలా ప్రాబ్లం అయిందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏముండదు, లిటరల్లీ ఏం పని చేయబుద్ధి కాదు, ఫుల్ అసలు లిటరల్లీ బెడ్ మీదకి వెళ్ళి లేవబుద్ధి కాదు. అలాంటి డేస్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ యూ నీడ్ టు పుష్, లైక్ ఏదో ఒకటి నువ్వు క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలంతే. బికాస్ మీకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఇట్లా ఎందుకు చేయాలని అంటే యూ షుడ్ నో యువర్ వై. మీరు ఎందుకు స్టార్ట్ చేసినారో మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది డైలీ వ్లాగ్స్, అదొక పర్పస్ ఉంది. ఆ పర్పస్ నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, బట్ నాకు ఆ పర్పస్ ఉంది. ఐ నో మై వై, నేను ఎందుకు స్టార్ట్ చేసినా ఒక క్లారిటీ ఉంది. సో మీరు కూడా సరే ఇప్పుడు డైలీ వ్లాగింగ్ అంటే ప్రతిరోజు వ్లాగింగ్ అనే కాదు, మీరు 2 days ఒకసారి 3 days ఒకసారి అట్లా కూడా కన్సిస్టెంట్గా చేయాలన్నమాట. సో దాన్ని కూడా డైలీ వ్లాగింగ్ అంటే లైక్ డైలీ వ్లాగింగ్ అనే ఎగ్జాక్ట్ మీనింగ్ రాదు, బట్ ఆల్మోస్ట్ లైక్ వ్లాగింగ్ కిందికి వస్తుంది, పర్ఫెక్ట్ వ్లాగింగ్ కిందికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ డైలీ వ్లాగింగ్ అంటే ఒత్తి కంటెంట్ క్రియేషనే కాదు. నిజం చెప్తున్నా, కంటెంట్ క్రియేషన్ ఒక్కటే కాదు డైలీ వ్లాగింగ్ అంటే. ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అండ్ ఆ జీల్ ఉంటుంది కదా, చేయాలనే జీల్. ఇవన్నీ నిజం చెప్తున్నా, ఒక ఫైర్ అనేది ఉండాలి డైలీ వ్లాగింగ్ చేయాలంటే. అంత కష్టం అంటే ఈజీ అయితే అస్సలు కాదు. ఓకే, కాకపోతే ఇంపాసిబుల్ కూడా కాదు, మళ్ళీ మీరు చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే, అలా అని చెప్పి మీరు డైలీ ఒకటే టైప్ ఆఫ్ వీడియోస్ ఇస్తే కూడా కొంచెం బోర్ కొడుతుంది. కొంచెం అందుకే డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ ఒకసారి చూడండి, నా లాస్ట్ 30 days ఏదో ఒకటి అంటే
ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో నేను క్రియేట్ చేయడానికి ట్రై చేసిన. అంటే అన్ని డైలీ వ్లాగ్సే కాకుండా ఏదో ఒకటి ఇట్లాంటి రా వీడియోస్ చేయడము, నా హానెస్ట్ ఒపీనియన్ ఇవ్వడము. అండ్ అలాగే రీసెంట్లీ ఒక మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళది ఒక వీడియో తీసిన, అది కానీ మోటో వ్లాగింగ్ కోసం సెటప్ కానీ, మోటో వ్లాగింగ్ కోసం పర్చేజ్ చేసిన థింగ్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ థింగ్స్. ఇంకా నా బైక్ తీసుకున్నా, నా బైక్ తీసుకోవడం వల్ల కూడా నాకు చాలా హెల్ప్ అయింది. బికాస్ నేను మొత్తం సెటప్ చేసుకున్నా. రైట్ నౌ నాకు నా లైఫ్లో కొంచెం బిజీగా ఉన్నా, నేను కొంచెం ఫెస్టివల్స్ అవి ఇవి అవుతున్నాయి మా దాంట్లో. సో అందుకు నేను ఆ మోటో వ్లాగింగ్ అనేది చేయలేకపోతున్నా. ప్లస్ నాకు ఇంకా ఇది ఒకటే కాదు, నేను యూట్యూబ్ ఒకటే కాదు, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్. సో దాంట్లో కూడా నేను ఫోకస్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏమేమి చేస్తా తెలుసా? నా ఆన్లైన్ బిజినెస్ చేస్తా, దాంట్లో నేను కంటెంట్ క్రియేట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో. అండ్ అలాగే నా క్లయింట్స్తోనే కాల్స్ ఉంటాయి, మెంటర్షిప్ కాల్స్. వాళ్ళకి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయాలి, వీక్లీ 2 times మెంటర్షిప్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే ప్రాస్పెక్ట్ క్వాలిఫికేషన్ చేయాలి, లీడ్స్ క్వాలిఫైయింగ్ చేయాలి, లీడ్స్ జనరేట్ చేయాలి నా బిజినెస్కి. మళ్ళీ రీల్స్ ఎడిట్ చేసి నేనే అప్లోడ్ చేయాలి. ప్లస్ ఈ యూట్యూబ్ వీడియోస్ డైలీ ప్రతిరోజు నేనే తీయాలి, నేనే ఎడిట్ చేయాలి, నేనే అప్లోడ్ చేయాలి. సో లిటరల్లీ నా షెడ్యూల్ మొత్తం ఒక రేంజ్లో ప్యాక్ అయి ఉంటుంది. ఓకే, బట్ అయినా సరే ఇంత ప్యాక్ అయిన తర్వాత కూడా మన మైండ్ ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది రిలాక్స్గా. బట్ రిలాక్స్ అవ్వద్దు. రిలాక్స్ అయినావంటే నువ్వు చేయలేవు. ఓకే, సో నేను చెప్పిన కదా, ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ. అండ్ నీ గోల్ ఏంటో నీకు ఎగ్జాక్ట్లీ తెలియడం, ఆ గోల్ కోసం నీకున్న హంగర్ ఏంటో నువ్వు చూపించడమే డైలీ వ్లాగింగ్ అంటే. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. లైక్ అంత ఈజీ కాదు డైలీ వ్లాగింగ్. కమెంట్ చేసే వాళ్ళు చాలా ఈజీగా కమెంట్ చేస్తారు, నెగిటివ్ కమెంట్స్. అది ఇక మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు చేస్తారు. కానీ బట్ ఆ హార్డ్ వర్క్, ఆ పెయిన్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎవరిదైనా సరే. సో దట్ ఈస్ ఇట్ గైస్. జస్ట్ మీతో ఇది షేర్ చేసుకోబోద్దు అయింది ఈరోజు నాకు. అండ్ అలాగే నేను మొన్న ఒక నేను వీడియో కూడా ఫిల్మ్ చేయలేదన్నమాట, బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ సమ్ అదర్ స్టఫ్. సో అందుకే ఒక రా వీడియో చేద్దామని అనుకున్నా. I think this will be helpful for you guys if you are planning to do daily vlogging, or maybe మీకు ఆ డైలీ వ్లాగింగ్ చేసే వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ అని వస్తుంది. కొంతమంది చాలా చీప్గా చూసే వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది, బట్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మేబీ ఇలాంటి వీడియో ఒకటి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, రైట్? ఒకసారి అర్థం చేసుకోండి నిజంగా మీరు డైలీ వ్లాగింగ్ ఎంత కష్టమో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐ లిటరల్లీ రెస్పెక్ట్ యూ బికాస్ మీరు ఇక్కడ దాకా చూసారు కాబట్టి. ఐ లవ్ యూ అ లాట్. కమెంట్ సెక్షన్లో మీరు మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఈ డైలీ వ్లాగ్స్ గురించి నేను మాట్లాడిన దానికి మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్.